హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు శిల్పారామం వెళ్ళాము. అక్కడ ఏమేమి ఉన్నాయో విశేషాలు మీకు చూపించడానికి ఈ వీడియో తీశాను. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ వేయండి. ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని కొంచెం అట్లానే ముందుకెళ్తే ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ అవ్వగానే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి బ్రో. అక్కడైతే మస్తు తినాలనిపించింది, కానీ మేమేం తినలేకపోయినాం. కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక పెయింటింగ్ కనిపించింది మాకు. అక్కడ ఒక ఒక పిల్లోడితో మాట్లాడితే వాడు చెప్పాడు ఒక్కొక్క పెయింట్ కాస్ట్ వచ్చేసి 5,000 నుంచి 13,000 వరకు చెప్పాడు. అది ఎంత అని అడిగితే 13,000 అని చెప్పాడు. ఇంకా అక్కడ కొద్దిసేపు ఆ బొడ్డోడితో చిట్ చాట్ చేసుకొని అట్లా మనోడితో చిన్నగా మాట్లాడేసి అట్లా చూసుకుంటూ వాడితో కొంచెం మాట్లాడి హాయ్ చెప్పాడు. మనోడు ఏదో చిప్స్ ప్యాక్ తిన్నాడు. అట్లా కొంచెం ముందుకెళ్ళగానే మనకి పైనుంచి జలపాతంలో వాటర్ పడుతుంది కొండ మీద నుంచి. మీకు ఆ వ్యూ చూపిస్తాను చూడండి. అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే పైన ఒక నటరాజ్ బొమ్మ ఉంది. అక్కడ కొంచెం ముందుకెళ్ళాలంటే కొండలు అవన్నీ ఎక్కి ముందుకెళ్ళాలి. అయినా కానీ ఆ కొండల్లోనే అటు ఇటు దాటుకుంటా ఆ బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళి మీకు చూపించడం జరిగింది. ఆ కొండలు ఎక్కేసరికి నాకైతే బాగా దాహం వేసింది. అక్కడే పక్కన ఒక ట్యాప్ ఉంటే ఇక బాటిల్ అయితే తీసుకోలేదు, మేము అట్లా తాగేసి కొంచెం ముందుకెళ్ళగానే వెంటనే మనకి పాతకాలంలో ఉన్న పూరి గుడిసెలు, మంచిగా మట్టితో కట్టిన ఇల్లులు అయితే కనిపించాయి. ఇంకొంచెం ముందుకెళ్ళాము. అక్కడ రాక్ పార్క్ లాగా రాళ్లతో విగ్రహాలు చేసి మంచిగా వ్యూ అయితే ఉంది. చూడటానికి చాలా అందంగా కనిపించింది మాకు. అండ్ మీకు కూడా అందంగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి మీరందరూ దర్శించవచ్చు. రాళ్లను ఎంత అందంగా చెక్కడం అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను, ఫస్ట్ టైము. అక్కడ చూసారా ఎంత అందంగా చెక్కారో ఆ శిల్పాన్ని. ఇంకొంచెం ముందుకెళ్తే పిల్లలైతే కుందేళ్లతో ఆడుకుంటున్నారు. చాలా అందంగా ఉన్నాయి కుందేళ్ళు. మేత మేస్తూ పచ్చిగడ్డి తింటున్నాయి. నేనైతే చిన్నప్పుడు పొలాల్లో అయితే చూశాను కుందేళ్ళని. ఫస్ట్ టైం అయితే ఇంత దగ్గరగా చూడటం జరిగింది. చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇంకా అట్లానే పిల్లలకైతే ఆడుకోవటానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. జారుడు బల్ల దగ్గర నుంచి ఉయ్యాల అన్నీ ఉన్నాయన్నమాట. ఉయ్యాలు అయితే చాలా ఉన్నాయి. పెద్దోళ్ళు కూడా తెగేస్తున్నారు అక్కడ. మీరు ఒకసారి చూడవచ్చు. ఇక్కడ చాలా అందంగా అయితే ఉంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంక అట్లానే మేము చూసుకుంటూ ముందుకి వెళ్ళిపోయాము. అట్లా ముందుకెళ్ళగానే మాకు అక్కడ కింద నుంచి ఒక వాటర్ అనేది పైకి వస్తూ ఉన్నాయి అన్నమాట. చూడటానికైతే చాలా చాలా అందంగా ఉంది. జనం కూడా చాలామంది ప్రజలు చూడటానికి వచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట, బట్ మనం అది చూసుకోవాలి. ఇంక అట్లానే చూసుకుంటూ చిన్నగా అట్లా పైకి వెళ్ళాము. ఇక్కడ నేను ఒకటి చూసింది ఏంటంటే, శ్రీకృష్ణుడి గురించి అయితే చాలా అందంగా శిల్పాలు చెక్కి పెట్టారు. మీరు ఇప్పుడు అదైతే చూద్దాం అది ఎట్లానో. నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఆ శ్రీకృష్ణుని శిల్పాలైతే ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ అయితే చాలా అందంగా అద్భుతంగా ఉంది. చూడవచ్చు. మనం చూస్తే మాత్రం అయితే అసలు వెళ్ళాలని అనిపించదు. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మరి
పదండి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ तालाब के पानी ఎలా వస్తుందిరా నీకు? రేయ్ వాన్ని ఎత్తుకురండ్రా. అసలు నువ్వు మనిషివేనా? ఫ్రెండ్స్, భరతనాట్యం అయితే చాలా అద్భుతంగా ప్రదర్శించారు. ఒకసారి చూడండి. చిన్నపిల్లలు కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించారు అక్కడ. భరతనాట్యం కొంచెంసేపు చూసి మేము ఇంకా ఎగ్జిట్ దారి అయితే పట్టాము. అప్పటికే చాలా రాత్రి అయిపోయింది. చిన్నగా చూసుకుంటూ అట్లా బయటకు వచ్చేసామన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసినందుకు. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోలు మీకోసం మరెన్నో చేద్దామని నేనైతే ప్రయత్నిస్తున్నాను. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.